ఉపా చట్టం గురించి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ గారు వారు మాట్లాడుతున్నారండి. ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఏమన్నారు, ఉపా చట్టం టెర్రరిస్టుల మీద పెడతారు, టెర్రరిస్టుల మీదే పెట్టాలి తప్ప ఈ జర్నలిస్ట్ మీద పెట్టడం ఏంటి, లేకపోతే యూట్యూబర్ మీద పెట్టడం ఏంటి, ఇలా రకరకాలుగా మాట్లాడేస్తున్నారు. బీజేపీ ఇందులో ఉంది, అలాగే టీడీపీ జేఎస్పీ కూడా వ్యతిరేకంగా పనిచేస్తాయి కొన్ని వర్గాలకు, కాబట్టి వీళ్ళు ఉపా చట్టం పెట్టారంటారు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది బీజేపీ గవర్నమెంట్ కాదు కదా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అక్కడ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ సంథింగ్ ఉండండి ఒకసారి చెప్తాను, తెలుగు స్క్రైబ్ అనే డిజిటల్ సంస్థను పెట్టారట రేవంత్ రెడ్డి గారు. ఇదే ఉపా చట్టం మీడియా సంస్థను పెట్టుకుని ప్రభుత్వం మీద లేనిపోయిన దుష్ప్రచారం చేస్తూ అన్లాఫుల్ యాక్టివిటీస్ చేస్తా ఉంటే పక్క రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఉపా చట్టం పెట్టారు. అది ఈ రోజు ఏం కొత్త కాదు. దాన్ని మాట్లాడడానికి ఇగో ఆర్ఎస్ ప్రవీణ్ గారు వచ్చారు, సార్ మీరు మాట్లాడండి. ఆయన కూడా అంటే ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నారు కాబట్టి లేదు ఇది టెర్రరిస్టుల మీద పెట్టాలి అనేది మాట్లాడాలని ప్రయత్నిస్తున్నా కూడా ఇందులో నేను చూపించే మీకు ఆధారం ఏంటంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కూడా ఒక డిజిటల్ ఛానల్ మీద ఈ కేసు ఉపా చట్టం అనేది పెట్టడం జరిగింది. UAPA అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అలాంటి ఒక టెర్రరిస్టుల మీద మాత్రమే ప్రయోగించే చట్టాన్ని ఈ రోజు జర్నలిస్టుల మీద ప్రయోగించాలనే కుట్ర తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆయన బీఆర్ఎస్ నాయకుడిగా ఆయన విమర్శించాడు, ఏమని టెర్రరిస్టుల మీద పెట్టాల్సింది జర్నలిస్ట్ అంటే. దాని అర్థం ఏంటి, తెలంగాణలో కూడా ఇలా గవర్నమెంట్ అస్థిరపరిచి అన్లాఫుల్ యాక్టివిటీ చేసే వ్యక్తులు అక్కడ కూడా జర్నలిస్ట్ ముసుగులో ఉన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు కూడా పెట్టారు. అర్థమైందండి మీకు? ఇక్కడే ఆంధ్రప్రదేశ్ లో కొత్త కాదండి. ఇప్పుడు అక్కడ టెర్రరిస్టుల మీద పెట్టేది అంటున్నారు. అక్కడ అన్లాఫుల్ యాక్టివిటీస్ ఎవరు చేసినా వాళ్ళ మీద పెట్టొచ్చు అనేదే కదా ఉపా చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ చేస్తున్నారు కదా, చేయకుండా లేరు కదా. కులం ముసుగు మతం ముసుగు వేసుకుని వర్గాల మధ్యలో వైషమ్యాలు రేపడానికి, ఆ యాక్సిడెంట్ లో చనిపోతే దాన్ని మతాలు ఖండించి మత విద్వేషాలు రేపడానికి, ఎక్కడో ఒక రౌడీ షీటర్ ని ఒక పోలీస్ అధికారి మధ్య జరిగిన సంఘటన తీసుకొచ్చి కులాలకు ఆపాదిస్తూ కుల ఘర్షణలు రేపడానికి ప్రయత్నం చేయట్లేదా? ఒక చిన్న పిల్లలు, ఒక 6వ తరగతి పిల్లడు 9వ తరగతి పిల్లడి మధ్యలో జరిగిన ఘర్షణని కుల వివక్ష కింద, కులాల మధ్య గొడవ కింద, అది కాపులకి దళితులకి గొడవని పబ్లిక్ గానే స్టేట్మెంట్లు ఇస్తూ అది చేసేది అన్లాఫుల్ యాక్టివిటీ అనరా దాన్ని? అలా చేస్తే యాక్చువల్ గా తీసుకోవాలండి కఠినమైన చట్టాలు. ఒకవేళ ఏదైనా ఆధారం ఉందని, ఇప్పుడు మేము చేసాం, డాక్టర్ సుధాకర్ గారిని చంపేశారు అన్నాం, ఎస్ ఆధారం ఉంది, చంపేశారు కదా. సుబ్రహ్మణ్యాన్ని వైసీపీ నాయకులు చంపేశారు అన్నాం, ఎస్ ఆధారం ఉంది, జైలుకి వెళ్ళాడు కదా. పలానా వ్యక్తిని శిరోమండం చేశారు పోలీస్ స్టేషన్ లో, ఎస్ అతను రాష్ట్రపతి దాకా వెళ్తే రాష్ట్రపతి కూడా రాశారు కదా. చీరాల కిరణ్ కుమార్ ని పోలీసు అధికారులు చంపేశారు అన్నాం, చంపేశారు కదా. వాస్తవం ఉంటే చెప్పొచ్చు, కానీ అబద్ధాన్ని వక్రీకరించి కుల మత ఘర్షణలు రేపడానికి ట్రై చేస్తే అది అన్లాఫుల్ యాక్టివిటీయే కదా. దానిలో కేసు పెడితే ఏంటంటే తప్పేంటి? పక్కన రేవంత్ రెడ్డి గారు కూడా పెట్టారు కదా.